వెల్కమ్ టు ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్. సో ఈ క్లాస్లో మీకు కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్లో ఎలిప్స్ డ్రా చేయడం నేను చెప్తాను. సో ఈ మెథడ్లో మనకి మామూలుగా ఎలిప్స్ తాలూకా మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, ఇక్కడ మనకి మేజర్ యాక్సిస్ 90 mm, సో మైనర్ యాక్సిస్ 50 mm ఇచ్చాడు. సో ఇది ఒక్కొక్కసారి ఇలా ఇస్తాడు, మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. ఒక్కొక్కసారి ఏమో మేజర్ యాక్సిస్ ఇస్తాడు, డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్సీ కూడా ఇస్తూ ఉంటాడు ఇలా. సో మైనర్ యాక్సిస్ ఎప్పుడు. సో ఇక్కడ 2 మెథడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఇచ్చినప్పుడు ఎలా డ్రా చేస్తాం, మేజర్ యాక్సిస్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్సీ ఇచ్చినప్పుడు ఎలా డ్రా చేయాలి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. సో దీని ముందు లెసన్లో మనము ఏం చూసామంటే ఎసెంట్రిసిటీ మెథడ్లో ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా మనం డ్రా చేయడం చూసాం. ఒకవేళ ఎవరైనా చూడకపోతే అది చూసి ఈ క్లాస్ చూడండి. ఇందులో కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. ఇందులో మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఇస్తాడు. సో దీనిలో ఇప్పుడు ఏంటంటే మనకి మేజర్ యాక్సిస్, సపోజ్ మేజర్ యాక్సిస్ ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి 90 mm. సో ఇది మైనర్ యాక్సిస్ 50 mm. మేజర్ యాక్సిస్ అంటే సో మనకి ఇక్కడ సర్కిల్స్ డ్రా చేయాలి. సో ఇప్పుడు మనకి మేజర్ యాక్సిస్ అంటే సపోజ్ ఇక్కడ ఇది AB అనుకుందాం. సో AB, దిస్ ఈజ్ CD. సో AB ఈజ్ ఈక్వల్ టు 90 mm. సో CD ఈజ్ ఈక్వల్ టు 50 mm. సో ఇలా మనం డ్రా చేసి, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసామంటే సో AB ఈజ్ ఈక్వల్ టు ఒక లైన్ తీసుకుందాం. సో ఒక లైన్, దిస్ ఈజ్ AB. సో AB, సో దిస్ ఈజ్ CD. సో ఇవి ఎంత AB ఈజ్ ఈక్వల్ టు 90, CD ఈజ్ ఈక్వల్ టు 50. ఎందుకంటే మనకి ఇక్కడ ఇవి ఇచ్చాడు కదా. సో మైనర్ యాక్సిస్ 90, సో ఈ రెండు కూడా మనకి తీసుకుంటున్నాం. సో తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం దీనికి సర్కిల్, సో ఇక్కడ మనం O అని పెట్టుకున్నాం కదా, ఈ సర్కిల్స్ డ్రా చేసాం. సో AB అంటే ఇక్కడ AB మనకి ఎంత ఇచ్చాడండి, AB 90 ఇచ్చాడు కాబట్టి 45 పెట్టుకొని, సో O సెంటర్గా తీసుకొని మనం ఏం చేసాము, సో ఒక సర్కిల్, సో ఈ సర్కిల్ ఒకటి డ్రా చేసాం. అలాగే CD ఎంత ఇచ్చాడు 50 కాబట్టి 25 పెట్టుకొని ఈ సర్కిల్ ఒకటి డ్రా చేసాం. సో ఇప్పుడు మనకి మేజర్ యాక్సిస్తో ఒక సర్కిల్ వచ్చింది, మైనర్ యాక్సిస్తో ఒక సర్కిల్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సర్కిల్ రెండు సర్కిల్స్ ఉన్నాయి కదా, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అంటాం. ఈ రెండు సర్కిల్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలి. సపోజ్ సో ఈక్వల్ పార్ట్స్ అంటే సో ఎలా, సో మనం అనుకోవచ్చు సో ఈక్వల్ పార్ట్స్ ఓకే. సో ఈక్వల్ పార్ట్స్ అంటే 12 పార్ట్స్ చేశాను. దట్ ఈస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇక్కడంటే దాదాపు 30 degrees పెడితే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడికి 90 కాబట్టి సో మనకి 30 degrees పెడితే మనకి క్లియర్గా వస్తుంది. మీరు ఎగ్జాక్ట్గా మినీ డ్రాఫ్టర్ పట్టుకొని ఎగ్జాక్ట్గా సో 30, సో ఇది 30 పెట్టి 30 degrees పెట్టి ఇటు ఎక్స్టెన్షన్ చేస్తే ఇలా వస్తుంది. అలాగే దిస్ ఈజ్ 60 పెడితే సో ఇది ఇంకో 30 పెడితే ఇలా మీరు ఈక్వల్ పార్ట్స్ చేయాలి. సో ఈక్వల్ పార్ట్స్ చేస్తే మీకు సో ఆటోమేటిక్గా ఈ విధంగా మీకు సో ఇలా వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తామంటే దాదాపు ఇది మనకి AB, సో CD. సో ఇప్పుడు మనం ఈ పార్ట్స్ని ఏం చేద్దాం, 1 2 3 4 5 6 7, సో 7 8, సో 9 10 11, సో 11, దిస్ ఈజ్ ద 12. సో ఇప్పుడు దీన్నే ఇక్కడ సో మనకి మైనర్ యాక్సిస్ సర్కిల్, మేజర్ యాక్సిస్ సర్కిల్ 1 1 డాష్ 2 డాష్, సో 3 డాష్, సో 4 డాష్, సో 5 డాష్ 6 డాష్ 7 డాష్ 8 డాష్ 9 డాష్ 10 డాష్ 11 డాష్. సో ఇలా 12 దగ్గర 1 దగ్గర తీసుకుందాం. సో 1 దగ్గర నుంచి హారిజాంటల్ లైన్, సపోజ్ నేను ఇంకో కలర్ మారుస్తాను. సో 1 దగ్గర నుంచి ఒక హారిజాంటల్ లైన్, సో దీని నుంచి ఒక హారిజాంటల్ లైన్. సో 3 దగ్గర అవసరం లేదు. సో 4 దగ్గర నుంచి ఇలా ఒక హారిజాంటల్ లైన్, సో ఇది ఒక హారిజాంటల్ లైన్. 7 దగ్గర నుంచి ఇలా ఒక హారిజాంటల్ లైన్. సో 8 దగ్గర నుంచి హారిజాంటల్ లైన్. సో ఇది, సో ఇలా హారిజాంటల్ లైన్స్ డ్రా చేశాను. తర్వాత ఏం చేయాలి, సో మేజర్ యాక్సిస్ నుంచి మైనర్ యాక్సిస్ నుంచి, సో యాక్చువల్గా దిస్ ఇస్ మైనర్ యాక్సిస్ నుంచి
హారిజాంటల్ లైన్స్. ఓకే, మైనర్ యాక్సిస్ నుంచి హారిజాంటల్ లైన్స్. ఓకే, నేను హారిజాంటల్ లైన్స్, మేజర్ యాక్సిస్ నుంచి వర్టికల్ లైన్స్. ఓకే, సో వర్టికల్ లైన్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, వర్టికల్ లైన్స్. సో దిస్ ఈజ్ సపోజ్ 1 దగ్గర నుంచి ఇలా కట్, ఓకే ఇక్కడ కట్ అయింది. సో 2 దగ్గర నుంచి ఇలా కట్ అయింది. సో ఇలా కట్ అయింది, ఇలా కట్ అయింది. సో 7 దగ్గర నుంచి ఇలాగా, ఓకే 8 దగ్గర నుంచి ఇలా, సో ఇలా, సో ఇలా. సో ఇలా మనకి చూసారా, ఇలాగ మనకి పాయింట్స్ వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని నేను టిక్ చేస్తున్నాను, ఈ పాయింట్స్ని. దిస్ ఈజ్ ఓకే. సో ఈ పాయింట్స్, సో ఈ పాయింట్స్ మనకు వచ్చాయి. ఓకేనా. సో మీకు ఇంకా క్లియర్గా, సో ఎలా మనం డ్రా చేసాం. సో 1 దగ్గర నుంచి ఇలాగా ఇవి. సో అవుటర్కి డ్రా చేయండి. ఇక్కడ నుంచి అవుటర్, ఇక్కడ నుంచి ఇలా అవుటర్. ఇది అవుటర్ అవ్వదు కదా, ఎన్నర్ కదా. సో మైనర్ యాక్సిస్ నుంచి, ఓకే మైనర్ సర్కిల్ నుంచి అవుటర్కి డ్రా చేయాలి. సో చాలామంది ఏంటంటే ఎలా డ్రా చేస్తారు, ఎలా డ్రా చేస్తారు, మేజర్ యాక్సిస్ నుంచి డ్రా చేస్తారు కాదు, మైనర్ యాక్సిస్ నుంచి అవుటర్కి ఇలా కాకుండా. ఓకే, సో మేజర్ సర్కిల్ నుంచి కిందకి, ఓకే ఇక్కడ మీదని కిందకి, కింద నుంచి ఇది పైకి, ఇలా మనం కట్ చేస్తే మనకి పాయింట్స్ ఇలా వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇలాగా ఒకటి ఈ పాయింట్స్ అన్నీ కూడా కలిపి ఒక స్మూత్ కర్వ్ డ్రా చేసుకొని వచ్చేస్తే దట్ ఈస్ ద ఎలిప్స్. వెరీ సింపుల్. సో దిస్ ఈస్ ద ఎలిప్స్. వెరీ సింపుల్ మెథడ్. సో ఇక్కడ మనం చేసింది ఏంటి, సో ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాం. సో మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్తో ఒక లైన్ డ్రా చేసాం, మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్తో. సో లైన్స్ డ్రా చేసాం. సో లైన్స్ డ్రా చేసి మేజర్ యాక్సిస్తో ఒకటి, సో మైనర్ యాక్సిస్తో ఒకటి, రెండు సర్కిల్స్ డ్రా చేసాం. రేడియస్లు తీసుకున్నాం. దట్ ఈజ్ సో 90, 50 అంటే దట్ ఈజ్ ఇది 45తోని, ఇది 25 రేడియస్తోని 2 సర్కిల్స్ డ్రా చేసాం. సో 2 సర్కిల్ డ్రా చేసి ఈ సర్కిల్ని ఈక్వల్ పార్ట్స్ చేసాం. సో ఈక్వల్ పార్ట్స్ దట్ ఈజ్ 12 పార్ట్స్ చేశాను. ఓకేనా, ఈ పార్ట్స్ని 12 పార్ట్స్ చేశాను. 12 పార్ట్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఓన్లీ సో మైనర్ సర్కిల్ నుంచి హారిజాంటల్ లైన్స్, సో దీని నుంచి వర్టికల్ లైన్స్. సో మైనర్ సర్కిల్ నుంచి హారిజాంటల్ లైన్స్, దీని నుంచి వర్టికల్ లైన్స్. సో ఇక్కడ కూడా ఇలా పాయింట్స్ వచ్చిన తర్వాత ఈ పాయింట్స్ని మనం సో ఈ పాయింట్స్ని అన్నీ ఎలా కలుపుకుంటే మనకి ఆటోమేటిక్గా ఎలిప్స్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద, ఎప్పుడు ఈ మెథడ్ ఏంటి మనకి, బోత్ మేజర్ యాక్సిస్, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ 2 ఇచ్చినప్పుడు. సో ఇలా కాకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే మనకి, సో మేజర్ యాక్సిస్ ఏం చెప్తున్నాను, డిస్టెన్స్ బిట్వీన్ సో ఫోసి మాత్రమే ఇస్తాడు. సో దీనికి ఏమో 90 ఇచ్చాడు. సపోజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద 50 ఇచ్చాడు అనుకుందాం. సో ఇప్పుడు మనకు తెలుసు కదా, ఓన్లీ మేజర్ యాక్సిస్ ఏబీ లైన్ డ్రా చేసుకున్నాం. సో ఏబీ లైన్ డ్రా చేస్తాం. సో మనకు మైనర్ యాక్సిస్ మనకి ఇవ్వాల. సో అప్పుడు ఏం చేయాలంటే ఫోర్సెస్ మనం ఇలా డిఫైన్ చేయాలి. సో మనకి మేజర్ యాక్సిస్ లైన్ ఎంత ఇది, సో దిస్ ఈజ్ మనకు 90 అనుకుందాం. ఓకేనా, 90 అనుకున్నాం. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్సెస్ మనకి ఎంత ఇచ్చాడు, దిస్ ఈజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్సెస్ 50 ఇచ్చాడు అనుకుందాం. 50 లేకపోతే 40 అనుకుందాం. ఓకే, సో అంటే ఇటు 20 ఇటు 20. ఓకేనా. సో ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ F1 F2 ఎంత, సో 40 ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం చేయాలి, సో AB ఈజ్ ఈక్వల్ టు 90 ఇచ్చాడు. సో ఈ పాయింట్స్ని ఈ సెంటర్ చేసి ఈ పాయింట్స్ని మనం చేయాలి, డ్రా ఇక్కడ జస్ట్ టిక్ చేయాలన్నమాట. ఓకే, కట్ చేసి ఇక్కడ F1 F2 అని. ఇప్పుడు ఏం చేయాలంటే మనము, సో ఏబీని మనం ఓఏని రేడియస్గా తీసుకొని, అంటే దిస్ ఈజ్, సో ఇది ఇక్కడ చేసాం కదా, ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇది ఉంది కదా. సో ఓఏని రేడియస్గా తీసుకొని, దట్ ఈజ్ సో ఓ నుంచి ఏకి రేడియస్గా తీసుకొని F1 సెంటర్గా చేసుకొని ఇక్కడ లైన్ కట్ చేయండి. ఈ లైన్ F1 అంటే రేడియస్ ఎంత అండి దీనికి, సో ఓఏ యాజ్ ఏ రేడియస్ తీసుకొని, సో అంటే ఓఏని రేడియస్ తీసుకొని F1ని సెంటర్గా చేసి, సో ఈ లైన్ని, ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, పెర్పెండిక్యులర్ లైన్ ఉంది కదా, దీన్ని మనం కట్ చేయాలి. అలాగే F2ని తీసుకొని ఇక్కడ కట్ చేయాలి. సో దీంతో ఎలా కట్ చేసాం, దీంతో ఎలా కట్ చేసాం, అలాగే ఇక్కడ ఎలా కట్ చేసాం, సో ఎలా కట్ చేసాం.
ఓకేనా. ఈ పాయింట్ దగ్గర నుంచి మీరు వర్టికల్ లైన్ ఒకటి డ్రా చేసి F1 ఇక్కడ F1తో రేడియస్ ఎంత పట్టుకోవాలి, ఓఏ కానీ ఓబీ కానీ మీరు ఏదైనా ఇలా కట్ చేయండి. సో దిస్ ఈజ్ ద ఈ పాయింట్స్ని మీరు ఇప్పుడు ఏం చేయాలి, సి అని డి అని పెట్టండి. సో దిస్ ఈజ్ ద మైనర్ సర్కిల్. ఓకేనా, మైనర్ యాక్సిస్ సర్కిల్. మనకి ఇందాక ప్రాబ్లంలో డైరెక్ట్గా మేజర్ యాక్సిస్, సో మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ మనకి ఇచ్చాడు, కానీ ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్సెస్ ఇచ్చాడు కాబట్టి సో ఫోర్సెస్ని మనం ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి మనం ఓఏ రేడియస్ పెట్టుకొని అంటే హాఫ్ ఆఫ్ ద మేజర్ సర్కిల్ మేజర్ రేడియస్ పట్టుకొని F1 నుంచి సో ఇది మనం బైసెక్ట్ చేసిన దగ్గర ఈ లైన్ బైసెక్ట్ చేసిన లైన్ని మనం కట్ చేయాలి. సో కట్ చేస్తే మనకి ఎలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఫోకస్లను పట్టుకొని ఇక్కడ కట్ చేయడం వల్ల ఇప్పుడు మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ సర్కిల్ కూడా వస్తుంది. సో ఇంక ఈ సర్కిల్ వస్తే మీ మనకు ప్రొసీజర్ తెలుసు కదా, దీన్ని 12 పార్ట్స్ చేయడం. సో దీన్ని 12 పార్ట్స్ చేయడము. ఓకేనా, 12 పార్ట్స్ చేశాను. సో ఇక్కడ 12 పార్ట్స్ చేశాను. సో ఇక్కడ ఏం చేశాను, దట్ ఈస్ సపోజ్ 1 2 3 4 5 6 7 8 9 సో 10 11. నెక్స్ట్ దీనికి సో 1 డాష్ 2 డాష్ 3 డాష్ సో 4 డాష్ ఇలా పెట్టుకొని వచ్చాను 5 డాష్. సో ఇప్పుడు తర్వాత ఏం చేయాలి మనము తెలుసు కదా మీకు. సో ఇక్కడ నుంచి లైన్స్, సో ఇలా లైన్స్. ఓకే, సో ఇలా లైన్స్. సో మైనర్ సర్కిల్ నుంచి హారిజాంటల్ లైన్స్, మేజర్ దగ్గర నుంచి సో వర్టికల్ లైన్స్. ఓకే, సో వర్టికల్ లైన్స్ ఇక్కడ ఆటోమేటిక్గా మనకి పాయింట్స్ మనకి క్లియర్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద సో పాయింట్స్. ఓకే, సో దీస్ ఆర్ ద పాయింట్స్. సో ఈ పాయింట్స్ మనకు వచ్చాయి. ఓకే, సో ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ మనం ఎలా డ్రా చేశాను. సో ఇలా మళ్ళీ ఇంకొకసారి ఇలా చూడండి ఎలాగా. సో ఇవి అవుటర్కి మైనర్ సర్కిల్ నుంచి అవుటర్కి వెళ్ళాయి, దీని నుంచి ఇన్నర్కి వచ్చాయి. సో ఇన్నర్ వర్టికల్ లైన్స్. ఓకే, ఇక్కడ ఏంటి ఇన్నర్ వర్టికల్ లైన్స్ ఫ్రమ్ మేజర్ యాక్సిస్. సో అవుటర్ హారిజాంటల్ లైన్స్ ఫ్రమ్ మైనర్ యాక్సిస్, మైనర్ సర్కిల్. ఓకే, మైనర్ సర్కిల్. ఓకే, దీని నుంచి మనం ఇలా డ్రా చేసిన తర్వాత మనకి పాయింట్స్ ఇలా వచ్చేసాయి కదా. సో పాయింట్స్ వస్తే ఆటోమేటిక్గా మనం ఇలాగా కలుపుకొని వచ్చేసాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎలిప్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద మెథడ్ టు డ్రా ద కాన్సెంట్రిక్ సర్కిల్. సో కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్లో ఎలిప్స్ని డ్రా చేయడము. సో బోత్ కేసెస్ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఇచ్చినప్పుడు, అలాగే మేజర్ యాక్సిస్ ఇచ్చి మైనర్ యాక్సిస్ ఓకే డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్సెస్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలన్నది ఇప్పుడు మనం చూసాం. ఓకే.